సుబ్రహ్మణ్య షష్ఠి మార్గశిర మాసము శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. అది ఈ సంవత్సరం 2024 డిసెంబర్ నెల 7వ తారీఖు శనివారం వచ్చింది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అంటే కుమారస్వామి వారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకొని పాలతో అభిషేకం చేసుకొని చక్కగా పంచామృతాలతో కానీ పాలతో కానీ అభిషేకం చేసుకొని ఆ రోజంతా ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కనుక పూజ చేసుకుంటే మనకి చక్కటి ఆరోగ్యము, మంచి సంతానము, ఆరోగ్యకరమైన సంతానము, భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యము ఇవన్నీ కూడా కలుగుతాయన్నమాట. ఎందుకంటే చర్మ సంబంధమైన రోగాలు పోవాలన్నా, ఆరోగ్యకరమైన సంతానం కలగాలన్నా, ఇన్ టైంలో సంతానం కలగాలన్నా సుబ్రహ్మణ్య స్వామి వారికి అనుగ్రహం ఉండాలి. అనారోగ్య సమస్యలు తీరాలన్నా, సర్పదోషాలు తొలగాలన్నా, కాలసర్పదోషాలు తొలగాలన్నా, అంగారక దోషాలు అంటే కుజ దోషాలు పోవాలన్నా